తప్పు చేస్తున్నావు బుల్రాజు. ఎక్కడ చేస్తున్నాను? చెయ్యాలి అని అంటున్నాను. ఏంటమ్మా ఇది? వద్దండి వద్దండి అని చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నారా? ఏదేమైనా భద్రావతి గారు చాలా గొప్ప మనిషి. తప్పు చేసింది కన్న కూతురైనా క్షమించలేదు. ఇది మనందరం నిజంగా గర్వించదగ్గ విషయం. భద్రావతి గారి నీతికి నిజాయితీకి ఊరి మధ్యలో విగ్రహం కట్టించిన తక్కువే అవుతుంది. భద్రావతి గారు ఏమీ మాట్లాడరేంటి? ఏదో చెయ్యబోయి ఇంకేదో అయినట్టు మొహం అలా పెట్టారేంటి? నువ్వన్న దాంట్లో కూడా నిజం లేకపోలే సునందా. కూతుర్ని మహారాణిలా చూసుకుంది. తప్పు చేస్తే 4 గోడల మధ్య సమాధి చేస్తుంది గాని ఇలా రచ్చకెడుస్తుందా? భద్రావతి గారి మొహం చూస్తే అలా అనిపించట్లేదత్తయ్యా. కూతురు చేదాటిపోతుందని మన చేతులు పట్టుకుని సాయం అడగడానికి వచ్చినట్టున్నారు. పాపం భద్రావతిని చూస్తే జాలేస్తుంది. ఏది ఏమైనా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో ఉండడం మంచిది కాదు. బయటికి పంపించేయడమే అన్ని విధాలా శ్రేయస్కరం. అవును బాబు, మీరు చెప్పిందే కరెక్ట్. ఆగండి ఆగండి, ఆవేశపడకండి. ఇది ఆడపిల్ల జీవితం. ఆడపిల్ల అభిమానానికి సంబంధించిన విషయం. నలుగురికి తెలిస్తే నవ్వుల పాలవుతుంది. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని గ్రామ బహిష్కరణ చేయడం కరెక్ట్ కాదు. నిజానిజాలేంటో తెలుసుకుని న్యాయం జరిగేలా చేద్దాం. ఏమ్మా, నువ్వు బుల్లిరాజుని ఇష్టపడ్డావా? చెప్పమ్మా. ఇష్టం లేకపోతే గడ్డిమావుల చాటుకి గోడౌన్లోకి ఎందుకు వెళ్తుంది గారు? మీరాగండి. ఏమ్మా, నీ మౌనమే సమాధానం అనుకోమంటావా తల్లి? మాట్లాడలా హరి, లేదంటే నాకు తెలిసినంత వరకు ఈ సమస్యకి న్యాయమైన పరిష్కారం ఒక్కటే, ఈ ఇద్దరికీ పెళ్లి చేయడం. భద్రావతి, నీ కూతురు మీద పడ్డ నింద జీవితాంతం ఉండకూడదనుకుంటే ఇంతకు మించి ఇంకో మార్గం లేదు. ఒప్పుకోను, నేను ఒప్పుకోను. ఈ విధవకిచ్చి నా కూతుర్ని నేను కట్టబెట్టలేను. నా కూతురు గొంతు కోయలేను. దయచేసి నా కూతురికి అంత పెద్ద శిక్ష వేయకండి. అమ్మా లారీ, చెప్పమ్మా, వీడితో పెళ్లి ఇష్టం లేదని చెప్పమ్మా. నీ జీవితం నాశనం అయిపోతుందమ్మా, చెప్పమ్మా, చెప్పవే. ఇష్టం లేకపోతే అరిచి గోల పెట్టేది. ఇష్టం కాబట్టే అలా మౌనంగా ఉంది. లేదు, నా కూతురికి పెళ్లి ఇష్టం లేదు. ఏదో పొరపాటు జరిగిపోయింది. నా మాట వినండి. భద్రావతమ్మ గారు, అయ్యగారు చెప్పింది అందరికీ న్యాయంగానే ఉంది. ఆగండి ఆగండి. మీరు కాదన్నా అవునన్నా అదే జరిగి తీరుతుంది. కాదు కూడదు అంటారా? పోలీసులు పిలుద్దాం, వాళ్లే వచ్చి చూసుకుంటారు, లెక్కలు తేలుస్తారు. చెప్పండి, పిలిపించమంటారా? మీకు 2 దారులున్నాయి భద్రావతి గారు. 1, మీ కూతురికి బుల్లిరాజునిచ్చి పెళ్లి చేయడం. 2, మీరు మీ కూతురుని తీసుకుని ఊరి వదిలి వెళ్ళిపోవడం. అదేలా అన్నయ్య, ఊరందరికీ అధిక వడ్డీలకి అప్పులిచ్చి ఆస్తులు కూడా పెట్టింది. ఇప్పుడు అవన్నీ వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది? నన్నడిగితే మావయ్య గారు చెప్పినట్టు చేయటమే అన్ని విధాలా ఉత్తమం. అంతకు మించి వేరే దారేం లేదు కదా. అమ్మవారి దగ్గర నుంచి ఓ పసుపు తాడు తీసుకురండి. బుల్రాజు, జేబులో తాడేంట్రా?
తీసుకో. నువ్వు దాని మెడలో ఇది కట్టాలి. వారిని పకడ్బందీగానే ఉన్నావు. ఎప్పుడు ఏ ఆడపిల్ల దొరుకుతుందా లటుక్కున తాళి కట్టేద్దావా అని గొప్పోడిరా బాబు. బుల్లిరాజు, ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు. ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉండండి. రే బుల్లిరాజు, నీ మొహానికి భద్రావతి గారి కూతురు చాలా ఎక్కువ, బాగా చూసుకో. ఈ రోజు భద్రావతి గారు చేసిన పని చరిత్రలో నిలిచిపోతుంది. భద్రావతి, అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళి పదండి. పొట్టికన్నా నోరు తెరిచి మాట్లాడతావా? ఏం మాట్లాడను? మనం తీసిన గోతులు మనమే పడ్డామని చెప్పునా? మనం ఎక్కిన కొమ్మని మనమే నరుక్కున్నామని చెప్పునా? ఈ దరిద్రం నాకు ఇష్టం లేదని చెప్తే గోడౌన్లో ఎందుకున్నా అని అడుగుతారు. అప్పుడేం సమాధానం చెప్పమంటావు? నువ్వు వీడికి తాళిచ్చినప్పుడే అనుకున్నాను నీ మెడకేదో చుట్టుకుంటుందని. కానీ అది నా మెడకి ఇలా చుట్టుకుంటుందని అనుకోలేదు. అసలు నువ్వు లోపలికి ఎందుకెళ్ళావు? ఏం జరిగింది? అది ఏమైందంటే నన్ను వెళ్ళనివ్వు. నన్ను చేయొద్దు. నువ్వు ఎంత నిన్ను ఎవడో కాపాడియాలా? కాపాడండి. కాపాడండి. మాట చెప్తుంటే ఎనమందు కాపాడండి. అయిపోయేవైనా చేతులు కాపాడండి. ఇవాళ నీ సంగతి చూస్తే గానీ కడగలుగుతావని నన్ను వదిలే. కాపాడండి. ఆగా! ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వా? ఏం లేదు. ఇక్కడ నుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. ఏమిటవి? అవ్వా, పాము కనిపిస్తే నేనే అరిచాను. అంతే. అయినా ఈ సమయంలో నువ్వు ఒంటరిగా ఇక్కడ ఉండటం ఏంటి? టౌన్కి వెళ్తుంటే బండి పంక్చర్ అయింది. అమ్మ ఆ పని మీదే ఉంది. నేను ఇలా తిరగడానికి వచ్చాను. అడవుల్లో జంతువులు తిరిగితే ఎంత ప్రమాదమో మీరు తిరిగినా అంతే ప్రమాదం. కాపాడండి. నువ్వరిచానన్నావు? లోపల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. నువ్వు మీ అమ్మ కలిసి చెయ్యరాని ఘోరం ఏదో చేస్తున్నారు. ఆమె ఏం జరుగుతుంది లోపల? రమ్మంటుంటే ఏముందో ఏం లేదో నేను చూస్తాను. అవే లోపలికి రా. నా మేనకోడల మీద చేయేస్తావురా నువ్వు?
హే, ఒరేయ్, ఇంకోసారి నా మేనకోడలు జోలికి వచ్చావంటే చెత్తగొట్టేస్తాను, తగలెట్టేస్తానేమనుకున్నావో? ఏమే మీరు చేసే ఏదో పనికి కాపలా కాస్తావంటే ఒసేయ్, నీ సంగతి, నీ అమ్మ సంగతి, ఇదిగో ఈ ఏదో సంగతి తేలుస్తా. చావండి, వదా. యా నన్ను కొడతారా? తాడి చెట్టులాగా ఎదిగావు. ఆఫ్టర్ ఆల్ ఒక ముసల్దాన్ని ఎదిరించలేకపోయావా? గాడిద, దున్నపోతా. ఆవిడ ముసలిదేంటాడు బాబు, ఉక్కు మనిషి. పోలీసు వాళ్ళు లాఠీ దెబ్బల కన్నా గట్టి కొట్టేసింది ఒళ్ళు ఓనమైపోయింది తెలుసా? ఛీ! నా ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. ఎంతో చక్కగా చిన్నపిల్ల చేతికి పువ్విచ్చి నమ్మించి రప్పించి వల్ల పడేస్తే వదిలేస్తావా? దరిద్రుడికి ఎన్ని వరాలిచ్చినా దేనికి పనికి రాలేదు అన్నట్టు తగలడ్డావు సన్నాసి. నేనంటే ఏం చెప్పలేక నోరు మూసుకొని ఉన్నాను. కనీసం నువ్వైనా జరిగింది చెప్పొచ్చు కదా. ఏమని? గాయత్రిని ఇబ్బంది పెట్టడానికి అలా చేశావని చెప్పుంటే ఈ వెధవ నా మెళ్ళ తాళి కట్టేవాడు కాదు కదా. నువ్వు చెప్పినట్టు చేసుంటే పెళ్లిని ఆపుండేదాన్ని. కాని నువ్వు నీ తల్లిని ఇలా చూసుండేదానివి కాదు. గాయత్రి జీవితం పాడు చేయడానికే ఇదంతా చేశానని ఊరి జనానికి తెలిస్తే రాళ్లతో కొట్టి చంపేసేవాళ్లు. ఆ రఘురామయ్య కొడుకును ఏ లారీతోనో గుద్ది చంపేసుండేవాళ్లు. సర్లేండి, జరిగిపోయింది కానీ ఇంటికి వెళ్దాం పదండి అత్తయ్య. రేయ్! అలా పిలిచావంటే చెప్పుతో చంప పగలగొడతాను. నీచడా! ఛీ! ఏంటంటే అమ్మ కూతురు ఇద్దరు కలిసి మాటకి తిడుతున్నారా? తిట్టడం కాదురా, నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలి. నా కూతురికి భర్తవయ్యే అర్హత, నాకు అల్లుడివయ్యే యోగ్యత ఉందారా నీకు? అయిపోయింది కదా. అఛీ! నోర్మూయరా ఎదవా. అమ్మా, నాకు ఒక అనుమానం. ఏంటి? ఆ ముసల్ది మన సంగతి చూస్తానని వెళ్ళింది కదా, మరింతవరకు రాలేదేంటి? మేనకోడలి బ్రతుకు బయటపడుతుందని ఆలోచించుండు. కాని ఎప్పటికైనా దాంతో డేంజరే. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఫ్రెండ్ ఒక అమ్మాయి పిలిస్తేను. నోర్మయ్! సమయానికి నేను అక్కడికి రాకపోతే ఏమై ఉండేది? ఈ కుటుంబం పరువు ప్రతిష్ట ఏమయ్యేది? నీ తండ్రి కీర్తి పలుకుబడి ఏమయ్యేవి? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న నీ తండ్రి కాని ఈ కుటుంబం కాని నీకేదన్నా అయితే తట్టుకుంటుందా? క్షమించొద్దయ్యా. క్షమించడం కాదు, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో నాకు తెలియాలి. అది నువ్వు వెళ్లే చోటు కాదు. ఏదో బలమైన కారణం లేకపోతే నువ్వు అక్కడికి వెళ్ళావు. నిజం చెప్పు, ఎందుకు వెళ్ళావు? ఫ్రెండ్ని కలవడానికే వెళ్ళానత్తయ్య. నువ్వు నిజం చెప్పకపోతే నీ తండ్రి మీద ఒట్టే. నీ తండ్రి మీద ప్రమాణం చేసినా, ఆ భగవద్గీత మీద ప్రమాణం చేసినా ఒక్కటే. నిజం చెప్పు. వద్దత్తయ్య, నాన్నగారి మీద ఇంకెప్పుడు ఓటు వేయద్దు. నా వల్ల గాని ఇంకెవరి వల్ల గాని నాన్నగారి కల్లో కూడా ఆపద జరగకూడదు. నిజం చెప్పేస్తాను. కిరణ్ కలవడానికి వెళ్ళానత్తయ్య. కిరణ వాడెవడు? నిన్నే అడుగుతున్నాను. కిరణ్ ఎవడో చెప్పు. కిరణ్ అంటే ఏంటే నసుగుతున్నావు? చెప్పు. నేను ప్రేమించిన అమ్మాయి. ప్రేమ? నువ్వు ప్రేమించావా? అవునత్తయ్య, కిరణ్ అని అక్కరబ్బాయిని ప్రేమించాను. ఐ లవ్ యూ.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు 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 ప్రేమించటం ఏంటే? మతుండే మాట్లాడుతున్నావా? మీ నాన్న గురించి తెలిసే మాట్లాడుతున్నావా? మీ నాన్న ఈ ఊరి వాళ్ళకిచ్చిన మాట గుర్తుండే మాట్లాడుతున్నావా? కన్న తండ్రిని చంపుకునే ఇలాంటి దరిద్రమైన ప్రేమ నా ఇంటి గుమ్మం తొక్కదు, నా ఇంటి గడప కూడా దాటదు. ఆ ప్రేమకి అంత ధైర్యం సరిపోదు. అప్పటికే ఈ మనసుని అబ్బాయికి ఇచ్చేసాను అత్తయ్య. మనసిచ్చేశానని ఎంత తేలిగ్గా చెప్పావే? చదువుకోమని చెప్పి పంపిస్తే ఇలాంటి పాపిష్టి పనులు చేస్తారే మీరు? కంప్యూటర్ క్లాసులు అంటారు, స్పెషల్ క్లాసులు అంటారు, గ్రూప్ స్టడీస్ అంటారు. ఇవేనా మీ క్లాసులు? మోదనష్టపుదానా అని పాపిష్టిదానా? సిగ్గులేదే? అలాంటి వాడి కడుపున పుట్టి ఇలాంటి పనికిమాలిన పనులు చేయటానికి కొంచెం కూడా భయం లేదే? మీరు ప్రయోజకులు అవ్వాలని, మీ భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి మీ మీద ఎంతో నమ్మకంతో కాలేజీలకు పంపిస్తే లవ్వు అని కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారే మీరు. ఏముంది ఆ లవ్లో? ఏముంది ఆ తిరుగుళ్ళో? ఏ కడుపో కాలో తెచ్చుకోవటానికేగా. అలా మాట్లాడకత్తయ్య. నేను అలాంటి వాటి కోసమో ఇంకెలాంటి ఆనందాల కోసమో నేను అలా చేయలేదు. అబ్బాయి చాలా మంచివాడు, మంచి మనసున్నవాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఏ ఆడపిల్లైనా ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుందో అలా ఉంటాడు. అందుకే ఇష్టపడ్డాను. ఆహా, వాడెవడో ముక్కు మొహం తెలియని దిక్కుమాలిన వాడిని ఇష్టపడే ముందు నీ గురించి ఆలోచించే వాళ్ళు ఇంట్లో కొంతమంది ఉంటారని గుర్తుకు రాలేదా? మీరేమో రోడ్ల మీద అడ్డమైన వేషాలు వేస్తారు, వాడేమో రేపు ఏ కత్తో పట్టుకొని పొడవడానికి వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళని కన్న పాపానికి మధ్యలోకి వెళ్లిన కన్న తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. చిచి, సిగ్గులేని జన్మలని. మీది ప్రేమ కాదే, పాపం. కన్న తల్లిదండ్రుల్ని బలిపేటం ఎక్కించే పాపం. నన్ను క్షమించత్తయ్యా. ఆ కాళ్ళు పట్టుకుని అడిగితే ఏం లాభం? లే, ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ నాన్న మాట కట్టుబడి ఉన్న ఈ కుటుంబం నిన్నెలా చూస్తుందో తెలుసా? నాన్నకి తప్ప ఈ విషయం అందరికీ తెలుసత్తయ్యా. ఏమన్నావే? అవునత్తయ్య, అన్నయ్యలకి, అమ్మకి, వదినకి అందరికీ ఈ విషయం తెలుసు. అందరికీ ఈ విషయం తెలుసా? అవును. నాన్నగారికి తెలియకుండా మా ప్రేమని పెద్దలు కుదిర్చిన వివాహంలో చేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చారు. రాత్రి కిరణ్ బాబు గారు ఆత్మహత్య చేసుకోబోయారండి. ఆత్మహత్య? ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా మీ పెళ్లి జరిపించి తీరాలి అని నిర్ణయించుకున్నాం. ఈ పెళ్లిని పెద్దలు కుదిర్చిన పెళ్లిలా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, నీకు రచ్చబండ దగ్గర జరిగిన విషయం తెలుసా? ఆ బుల్రాజు గాడు భద్రావతి కూతురు లహరి గొడవలో దొరికిపోతే నాన్నగారు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేశారు. ఏంటి అత్తయ్య అంత సీరియస్గా ఉన్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అత్తయ్య? చెప్పాల్సింది మీరు, వినాల్సింది నేనురా. ఎందుకలా మాట్లాడుతున్నారు వదినా? ఇంకెలా మాట్లాడమంటావు? ఇదెవడో దారిన పోయే దానయ్యని ప్రేమిస్తే అందరూ కలిసి ఏదో గొప్ప పని చేసినట్టు దాచిపెడతారా? ఎన్ని రోజులు దాగుతుందనుకున్నారా? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు శకుంతల? నువ్వు మోసం చేస్తున్నది ఎవరినో తెలుసా? కేవలం నీ భర్తని కాదు, సాక్షాత్తు ఆ దేవుణ్ణి. దేవుణ్ణి మోసం చేస్తే క్షమిస్తాడా మిమ్మల్ని?
కన్న తండ్రిని మోసం చేయటానికి మీకు మనసెలా వచ్చిందిరా? నిన్ను ఈ ఇంటికి దీపం అనుకుంటున్నాడు నా తమ్ముడు. అందరూ కలిసి వాడికింత నమ్మక ద్రోహం చెయ్యాలని చూస్తారా? ఇది ప్రేమించటం. వీళ్ళ ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన పెళ్లిలాగా చెయ్యాలని మీరంతా పెళ్లి పెద్దలై బయలుదేరిపోవటం. ఒక్కళ్ళకైనా జ్ఞానం ఉందా? ఈ పెళ్లి చెయ్యాలని కంకణం కట్టుకున్నందుకేనా ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టడానికి కాఫీలో చక్కెరకు బదులు ఉప్పేసిస్తున్నారు? గమనిస్తున్నానురా, ఆ రోజు నుంచి మీ అందరినీ గమనిస్తున్నాను. మతిలేని మీ పళ్ళు, ముసుగులో మీరాడే నాటకాలు అన్నీ గమనిస్తున్నాను. భద్రావతి కూతురికి బుల్లిరాజు గారితో పెళ్లి జరిగిందని మీరందరూ చంకలు గుద్దుకుంటున్నారు. జరగరానిదేదైనా జరుగుంటే దాని కూతురు స్థానంలో ఇది ఉండేది. చెప్పేస్తాను, జరిగిందంతా నా తమ్ముడితో చెప్పేస్తాను. ఏంటక్క